Hi friends, this is Arshanet. Welcome back my channel. This is notification for Government of Andhra Pradesh Health Department. అనంతపురం జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ కింద అయితే కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఆఫ్లైన్ మోడ్ అనమాట, ఆన్లైన్ అయితే కాదు. మీరు అప్లికేషన్ తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు అందజేయాల్సి ఉంటుందన్నమాట. సో ఒకసారి చూడండి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది చూద్దామండి. ఇది వచ్చేసి 21వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. అంటే ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 28వ తారీఖు వరకు అయితే మీ అప్లికేషన్స్ వారు తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్స్ అనంతపురం జిల్లాలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే ఉన్నాయో వాటిలో ఖాళీగా ఉన్న పోస్టులు. ఇది వచ్చేసి అవుట్ సోర్సింగ్ బేసిక్ అనమాట. ఒకసారి చూడండి. బయోమెడికల్ ఇంజనీర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది, 54,060 రూపాయలు జీతం అనమాట. తర్వాత రేడియోగ్రాఫర్ వచ్చేసి 2 ఉన్నాయి. తర్వాత 35,570 రూపాయలు శాలరీ. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 4 ఉన్నాయి, 32,670. తర్వాత ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ 1 ఉంది, ఎస్సీకి 32,670 రూపాయలు జీతం అనమాట. తర్వాత సైకోథెరపిస్ట్ 1, తర్వాత ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 2, రికార్డ్ అసిస్టెంట్ 2, ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 3, ల్యాబ్ అటెండర్ వచ్చేసి 2, తర్వాత పోస్ట్ మార్టం అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇవి వచ్చేసి 22 పోస్టులు ఉన్నాయి. ఏమంటే ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, జీడిఏ. ఎంఎన్ఓ అంటే మేల్ నర్సింగ్ ఆఫీసర్, ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్ అనమాట. ఇవి వచ్చేసి పోస్టులు అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఇచ్చింది వచ్చేసి మీకు శాలరీ అనమాట. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్ కింద. ఏ కేటగిరీకి అయితే అంటే ఓసీ కానీ, ఎస్సీ కానీ, బీసీఏ ఇలా కేటగిరీ ప్రకారం అయితే ఇవి రిజర్వేషన్ రోస్టర్ పద్ధతిలో ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఓన్లీ మెరిట్ ఆధారంగా అయితే ఈ పోస్ట్ అయితే సెలక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. వచ్చేసి చూడండి, అప్లికేషన్ పీరియడ్ వచ్చేసి 21/5 నుంచి 28/5 లాస్ట్ డేట్ అనమాట. తర్వాత ఇది వచ్చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 14వ తారీఖు మెన్షన్ చేస్తారు, 14/6. తర్వాత డిస్ప్లే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 25వ తారీఖు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. తర్వాత కౌన్సిలింగ్ ఇష్యూస్ అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చేసి 1/7/25 మీరైతే జాయినింగ్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. బయోమెడికల్ ఇంజనీరింగ్ వచ్చేసి మస్ట్ ప్రాసెస్ బీటెక్ ఉండాలన్నమాట. తర్వాత రేడియోగ్రాఫర్ వచ్చేసి సిఆర్ఏ, డిఆర్జిఏ, డిఎంటీ, బిఎస్సి రేడియోగ్రాఫ్ ఇమేజ్ టెక్నాలజీ కోర్స్ చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చేసి డిఎంఎల్టీ చేసి ఉండాలి. తర్వాత ఆడియోమెట్రిషియన్ వచ్చేసి ఇంటర్మీడియట్. తర్వాత మస్ట్ ప్రాసెస్ బీఎస్సీ, డిప్లొమా ఇన్ బీఎస్సీ డిగ్రీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్, బ్యాచిలర్స్ అథారిటీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ ఇవి వచ్చేసి. తర్వాత సైకోథెరపిస్ట్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైకోథెరపీ. రేడియో రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట రికార్డ్ అసిస్టెంట్కి. తర్వాత ల్యాబ్ అటెండర్ వచ్చేసి 10th క్లాస్తో పాటు ల్యాబ్ టెక్నీషియన్ చేసి ఉండాలన్నమాట దీనికి. తర్వాత థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి సేమ్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరైతే 5 years నర్సింగ్ ఆర్డినరీ హాస్పిటల్లో పనిచేసి ఉండాలి. పోస్ట్ మార్టం ఇదికి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే చాలు. జనరల్ అటెండర్ ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ అయితే 10th క్లాస్ పాస్ అయింటే చాలు అనమాట. ఇవి వచ్చేసి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. చూడండి, 10th పాస్ అయిన వాళ్ళంతా ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓకి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్లంబర్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీ ప్లంబింగ్ చేసి ఉండాలన్నమాట. ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. తర్వాత ఏజ్ చూడండి, 42 సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే 18 సంవత్సరాల నుండి తర్వాత 42 సంవత్సరాలు. తర్వాత యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 years, ఓబీసీ వారికి అయితే 3 years ఇలా ఉంటుందన్నమాట. తర్వాత మీరు ఫీజు ఎలా పే చేయాలంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీరు డైరెక్టర్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీస్ అనంతపురము ఈ పేరు మీద మీరు డీడీ తీయాలన్నమాట. డీడీ కూడా మీరు అప్లికేషన్తో పాటు అందులో పెట్టాలి. తర్వాత దీని మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి చూడండి, టోటల్ 100 marksకి 75% అంటే లోకల్
మార్క్స్ అబ్టైన్ ఆల్ ద ఇయర్స్ అంటే మీ మార్క్స్ని బట్టి ఇస్తారు. తర్వాత కంప్లీటెడ్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ రిక్రూట్మెంట్ వచ్చేసి 10 మార్క్స్ ఇలా వెయిటేజ్ తీసుకొని మీకు సెలెక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత మీరు వచ్చేసి అప్లికేషన్ కూడా దీంట్లోనే మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి తర్వాత మీరైతే బై హ్యాండ్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయవచ్చును. తర్వాత ఎవరైనా ఇంతకుముందు పని చేస్తూ ఉంటే వారికి ఇది వచ్చేసి సర్వీస్ సర్టిఫికేట్ వచ్చేసి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇది వచ్చేసి అప్లికేషన్ ఫాము, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మీరు చెక్ లిస్ట్ ఇక్కడ చూడండి ఏమేమి పెట్టాలని. 10th క్లాస్ మార్క్స్ కార్డు, తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేటు, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్, స్టడీ సర్టిఫికేట్స్ ఫర్ 6 to 10th అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరైతే స్టడీ సర్టిఫికేట్ కూడా అందులో యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రొవిజనల్ పర్మనెంట్ సర్టిఫికేట్ ఫర్ ద క్వాలిఫికేషన్, మీకైతే ఏ క్వాలిఫికేషన్ ఉందో అవన్నీ పెట్టాలి. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ అటెస్టెడ్, తర్వాత డీడీ, మీరైతే డీడీ తీస్తారు కదా ఆ డీడీ వచ్చేసి ఆ డీడీ కూడా మీరు అందులో వేసేసి తర్వాత సిగ్నేచర్ కదా అప్లికెంట్ ఉంది కదా ఈ అప్లికెంట్తో సిగ్నేచర్ చేసేసి తర్వాత సర్టిఫికేట్ ఫర్ రెసిడెన్స్ అనమాట. ఇది ఇలా మీరు అప్లికేషన్ అయితే ఇది మీరు ఆఫ్లైన్ మోడ్ మాత్రమే గుర్తించండి. ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో అందజేయాల్సి ఉంటుంది. ఇది అనంతపురం జిల్లా వాళ్ళకి మాత్రమే, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి అనమాట. సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఈ జాబ్స్ కొరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చును. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు, ఓన్లీ మెరిట్ లిస్ట్ అనమాట.